నమో వెంకటేశాయ. మహాఘమూలక్షోభణ మహాజగన్మూలక్షేపణ గోవింద గోవింద. అధర్మమూలం దహమే మనోగం సుధర్మకూలం నయమాం సదైవ. అధర్మమాలోకయితుం సతత్వం స్వధర్మవేలారమణం విధత్స్మ అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ముందుగా చేసుకోవలసిన శుభారంభాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహరమ్యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు మానవుల యొక్క ప్రవృత్తిలో అధర్మం అనేది తగ్గిపోయి ధర్మం అనేది పెరగటానికి దారి ఏం అయి ఉంటుంది అనే విషయాన్ని విచారణ చేస్తున్నారు. మానవులో అధర్మ ప్రవృత్తి తగ్గాలి, ధర్మ ప్రవృత్తి పెరగాలి అంటే దానికి ఆలోచనలలో మార్పు రావాలి, ప్రాయశ్చిత్తం విమర్శనం అని చెప్పారు. ఆలోచనల్లో మార్పు రావటం అనేది అంత సులభం కాదు అని అనుకుంటే వేరే దారిగా అనుకున్నా లేదా వేరే తీరులో చెప్పుకున్నా పరమాత్మ మీద భక్తి అనేది ఈ పని చేస్తుంది అని కూడా చెప్పారు. భక్తి మార్గం, అందులోనూ పరమాత్మ మీద పెంచుకునేటువంటి భక్తి, ఆ భక్తికి చెందినటువంటి మార్గం మానవులలో ప్రవృత్తిని మొత్తాన్ని మార్చేస్తుంది. వాళ్ళు ఆ భక్తి కోసం చేసేటువంటి స్నేహం వాళ్ళని అలా మలుస్తుంది అని తత్పురుష నిషేవయ అనే పదంతో చెప్పారు. దాని గురించే పైన కూడా చెప్తున్నారు.
సధ్రీచీనో హ్యయం లోకే పంథా క్షేమ అకుతో భయ సుశీలా సాధవో యత్ర నారాయణ పరాయణా అని. ఈ భక్తి మార్గం సధ్రీచీన చాలా మంచి మార్గం, చాలా మంచి మార్గం. ఈ భక్తి మార్గం మంచి మార్గం అవ్వటానికి వేరే కారణాలు చాలా 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 ఉండొచ్చు. ఆ కారణాలలో పరమాత్మ మీద భక్తి, పరమాత్మ మీద ప్రేమే ఉంటే ఆయన ఆజ్ఞలను ఎందుకు ఉల్లంఘిస్తాడు అనేటువంటి కారణం కూడా ఉండొచ్చు. పరమాత్మ మీద నిజమైన భక్తి ప్రేమ ఉంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటానికే మొగ్గు చూపుతాడు, కానీ ఆయన్ని ఎదిరించినట్లుగా ఆయన చెప్పిన ధర్మ మార్గాన్ని కాదని అధర్మ మార్గంలోకి వెళ్ళాడు కదా. ఆ కారణాలన్నీ ఉండొచ్చు. దాంతోపాటుగా లోకే అయం పంథా క్షేమ, ఈ భక్తి మార్గం క్షేమ, మానవులకు ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ పోగొడుతుంది. అకుతో భయ, మానవులకు ఉన్నటువంటి భయాలన్నిటినీ పోగొడుతుంది. వేరే ఏ మార్గంలోనూ భయం లేకుండా ఉండటం అనేది కష్టం. భక్తి మార్గంలో భయం అనే దానికి చోటే లేదు. అకుతో భయ. వేరే మార్గంలో కంటే కూడా ఈ మార్గంలో సహాయకులు ఎక్కువ దొరుకుతారు. ఎందుకు? సుశీలాహ, మంచి నడవడిక ఉన్నవాళ్ళు, సాధవ, మంచి మనస్సున్నవాళ్ళు చాలామంది ఈ మార్గంలో సహాయకులుగా దొరుకుతారు. సుశీలా సాధవో యత్ర, ఈ మార్గంలోనే మంచివాళ్ళు దొరుకుతారు, వేరే మార్గాలలో మంచివాళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు అని ఎలా చెప్తున్నారు అంటే, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు నారాయణ పరాయణా, నారాయణుడే, శ్రీమన్నారాయణుడే, ఆ పరమాత్మే మనకు గమ్యస్థానము అనేటువంటి నిర్ణయంలో ఉన్నవారు, ఆయన్ని చేరుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి అనే దృష్టిలో ఉన్నవాళ్ళు, మనసులో మాత్సర్యాలను కానీ పక్క వాళ్ళ మీద ద్వేషాలను కానీ ఇంకొక భావాలను కానీ వాళ్ళు ఉంచుకోరు. వాళ్ళు పొరపాటును కూడా తమకు గమ్యస్థానమైనటువంటి నారాయణుడు చెప్పినట్లుగా కాక మరొక విధంగా నడుచుకోరు. కాబట్టి సుశీలా సాధవ యత్ర నారాయణ పరాయణా అని ఈ మార్గంలోనే కుదురుతుంది. వేరే మార్గాల్లో ఇంత సౌకర్యం అనేది ఉండకపోవచ్చు. వేరే మార్గాలను తక్కువ చేయటమో నిందించటమో లక్ష్యం కాదు. ఈ మార్గంలో సౌకర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పటం లక్ష్యం అని అంటున్నారు. సధ్రీచీనో హ్యయం లోకే పంథా క్షేమ అకుతో భయ సుశీలా సాధవో యత్ర నారాయణ పరాయణా అనే ఈ శ్లోకంలో ఇంకొక విషయం కూడా ఉంది. అసలు భక్తి లేని మార్గం అనేది లేనే లేదు. భక్తి లేని మార్గానికి విలువ కూడా లేదు. కర్మ మార్గంలో ఉండండి, జ్ఞాన మార్గంలో ఉండండి, ఇంకో మార్గంలో ఉండండి, ఏ మార్గంలో ఉన్నా భక్తికి చోటు లేనిదే ఆ మార్గానికి విలువ లేదు. ఎందుకు? ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణ పరాంగుఖం న నిష్పునంతి రాజేంద్ర సురాకుంభమివాపగా. భక్తి లేదు అనుకుందాం. ఒకవేళ భక్తి లేకుండానే, భక్తి అనే దానికి చోటు ఇవ్వకుండానే, పరమాత్మ మీద ప్రేమ లేదు, ఆయన చెప్పాడనే గౌరవం లేదు, ఏదో ఉంది కదా చేశాము అని ప్రాయశ్చిత్తాలు చేసేశారు. ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని లెక్కలేనన్ని ప్రాయశ్చిత్తాలు చేశారు. కానీ నారాయణ పరాంగుఖ, నారాయణుడి మీద శ్రద్ధ లేదు, ఆయన మీద దృష్టి లేదు, ఆయన వైపు దృష్టి లేదు, ఆయన మీద దృష్టి కంటే కూడా పక్క విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉంది అని అనుకుంటే, అలాంటి వాడిని ఈ చేసిన ప్రాయశ్చిత్తాలు నిష్పునంతి, బాగు చేయలేవు, అతన్ని పవిత్రం చేయలేవు. రాజేంద్ర, ఓ పరీక్షిత్తు, దీనికి ఉదాహరణ కావాలంటే సురాకుంభమివాపగాహ అని పెట్టుకోవచ్చు. ఓ చెంబు నిండా, మరచెంబు నిండా సుర అంటే మద్యాన్ని పోసేయండి. మరచెంబు అంటారు కదా, దానికి థ్రెడ్ లాగా ఉంటుంది, దాన్ని తిప్పేస్తే మూత నిలబడిపోతుంది. దాంట్లో మద్యం పోసేసి దాన్ని నింపేసి దాన్ని తీసుకెళ్ళి గంగలో, యమునలో, సరస్వతీ నదిలో, ప్రయాగ క్షేత్రంలో, ఆ క్షేత్రంలో, ఈ క్షేత్రంలో అన్నిట్లోనూ ముంచేయండి. ముంచేస్తే అది ఏమన్నా పవిత్రమైపోతుందా? ఎన్ని నదుల్లో ముంచినా సరే దాని లోపల ఉండేటువంటి అపవిత్రమైన పదార్థం పవిత్రంగా ఏమైనా మారిపోతుందా? మారిపోదు కదా. అలాగే ఎన్ని ప్రాయశ్చిత్తాలు బయటకి చేసినా, క్రియారూపాలుగా చేసినా, లోపల శుద్ధి అనేది లేకపోతే, లోపల పరమాత్మ మీద భక్తి అనేది లేకపోతే ఆ ప్రాయశ్చిత్తాలన్నీ విలువ కలిగినవి కావు. పూర్తిగా వ్యర్థమని చెప్పలేము, శాస్త్రవాక్యాలని కాదనలేము,
కానీ విలువైనవి మాత్రం కావు అని చెప్పచ్చు అని మహర్షి గారు అంటున్నారు. ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణ పరాంగుఖం న నిష్పునంతి రాజేంద్ర సురాకుంభమివాపగా అని. అయితే ఈ భక్తి మార్గంలో ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రాయశ్చిత్తాలు ఇవన్నీ కొంచెం కఠినంగా ఉంటే ఉండవచ్చు, కర్మ మార్గం అనేక నియమాలకు లోబడి ఉండవచ్చు, సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తే తప్ప ఫలితం లేదు అనే మాట అక్కడ ఉండొచ్చు. కానీ భక్తి మార్గంలో ఆ మాట కూడా లేదు. స్వల్పం కొంచెంగా అటువైపు మొగ్గు చూపితే చాలు ఈ మార్గంలో చాలా ఫలితం ఉంటుంది. సకరన్మనః కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగి యైరిహ నతేజమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతా అనుంది అంటున్నారు. కృష్ణ పదారవిందయో శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ మానవుల యొక్క మనస్సులని, అసలు జీవుల యొక్క మనస్సులని తన వైపు లాగేసుకునేటువంటి ఆ పరమాత్మ ఆయన పాదారవిందాల మీద సకృత్ ఎప్పుడో ఒక్కసారి బై ఛాన్స్ అంటాం కదా, అలా ఒక్కసారి సకృత్ మనః నివేశితం, మనస్సుని ఒక్క క్షణం పాటు అక్కడ పెట్టేస్తే సకరన్ మనః కృష్ణ పదారవిందయో నివేశితం. ఆ పెట్టడం కూడా పెద్ద భక్తితోనూ పూర్తిగా తాదాత్మ్యంతోనూ ఏకాగ్రతతోనూ అక్కర్లేదు. తద్గుణరాగి, ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఆయన గొప్పవాడు అంటున్నారు, ఆయన పాదాలు పట్టుకుంటే దొరకంది ఏమీ లేదంటున్నారు, కాబట్టి ఒక్క క్షణం దాన్ని మనం కూడా ఆలోచిద్దామా అని అనుకుని ఆ పరమాత్మ యొక్క గుణాల మీద స్వల్పంగా ఏదో కాస్తంత అనురాగం ప్రేమ అనే దాన్ని ఉంచుకుని, పెంచుకోనక్కర్లేదు, ఉంచుకుని ఈ మనస్సును ఒక్క క్షణం అక్కడ పెట్టేస్తే యైహి, ఎవరైతే ఈ విధంగా మనస్సును పెట్టేసుకుంటారో ఇహ ఈ భూలోకంలో కానీ ఇహ ఈ జన్మలో కానీ ఎవరైతే ఒక్కసారి అలా చేస్తారో అలాంటి వాళ్ళు నతే యమం పాశభృతశ్చ తద్భటాన్ పశ్యంతి, అలాంటి వాళ్ళు యముణ్ణి కానీ పాశభృతశ్చ తద్భటాన్ పాశాలను తీసుకొచ్చి జీవుడి యొక్క సూక్ష్మ శరీరం మీదకు విసిరేసి లాగి బరబరా ఈడ్చుకెళ్ళేటువంటి యమభటుల్ని కానీ న పశ్యంతి, చూడరు. చూడరు అంటే ఎంతవరకు చూడరు? స్వప్నేపి న పశ్యంతి, వాళ్ళకి కలలు కూడా ఈ విషయంలో రావు. కలల్లో కూడా వాడు యముల్ని కానీ లేదా యమభటుల్ని కానీ చూడనే చూడరు. యమ బాధ అనేది వాళ్ళ జోలికి రాదు. ఎందుకు? చీర్ణ నిష్కృతా, చీర్ణ నిష్కృతా, వాళ్ళు మనసులో ఆ పరమాత్మ మీద ఒక్క క్షణం ఏకాగ్రతను కానీ లేదా ఒక్క క్షణం పరమాత్మను మనసులోకి తెచ్చుకోవటం కానీ చేయటం ద్వారా వాళ్ళు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాలని చేసేసుకున్నట్లే అయిపోయింది. కాబట్టి ఈ భక్తి మార్గంలో స్వల్పం కొంచెంగా చేసినా సరే దీనికి విలువ ఉంటుంది, కాబట్టి కూడా దీన్ని ఎంచుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. సకరన్మనః కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగి యైరిహ నతేజమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతా అని. అయితే మేము చాలా విన్నాము మీరు చెప్పింది, మీరు చెప్పే మాటలు బాగుంటాయి, ప్రోత్సాహకరంగా ఉంటాయి, మోసాలేం లేవు అబద్ధాలేం లేవు కానీ ప్రోత్సాహకరంగా ఉంటాయి, కానీ దిగితే అన్నీ సమానంగానే ఉన్నాయి, దిగితే అన్నీ కష్టంగానే ఉన్నాయి. దిగితే పరమాత్మ మీద భక్తి పెంచుకోండి లేదా ఉంచుకోండి అని చెప్తారు, కొంచెమైనా చాలు అంటారు. దిగితే తెలుస్తుంది అన్నీ వదిలేసేయాలి లేదా ఏ విషయం మీద ఉండకూడదు, ఆయన మీదే మనస్సు నిలబడిపోవాలి అని తర్వాత మెల్లగా ఎక్కిస్తారు. అందుకని అదేమీ అంత సులభమైన వ్యవహారం కాదు అని అనుకుంటారేమో. అలా ఏం లేదు. ఇదేమీ అలా నిదానంగా దించటానికి చెప్పేటువంటి మాట కూడా కాదు. దీనికి తాత్పర్యం అనేది ఉంది అని చెప్పటానికి పైన ఒక చిన్న మాట చెప్తున్నారు. అత్ర చోదాహరంతేమం ఇతిహాసం పురాతనం దూతానాం విష్ణుయమయో సంవాదస్తం నిబోధమే అని ఉంది అని చెప్తున్నారు. ఈ విషయంలో అంటే తద్గుణరాగి, ఆ పరమాత్మ మీద ఏదో గుణాలు, ఆయన గుణాలు, దాని మీద ప్రేమతో ఒక్కసారి ఏదో ఒక చిన్న
సందర్భంలో పరమాత్మ మీద మనస్సు వెళ్ళటం, మనస్సు మళ్ళటం కూడా కాదు, మనస్సు అలా వెళ్ళటం అనేటువంటిది జరిగితే ఏం జరుగుతుంది అనే విషయం మీద ఈ విషయంలో అత్ర ఉదాహరంతి, ఉదాహరణం చెప్తారు, పెద్దలు చెప్తారు. ఇతిహాసం, ఇది జరిగినటువంటి ఉదాహరణ. ఇంతకుముందు ఇలా జరిగింది, ఏదో కల్పించిన ఉదాహరణ కాదు, కల్పించిన కథ కాదు, పురాతనం కాకపోతే కొంచెం పాతకాలపు కథ. దాన్ని దూతానాం విష్ణు యమయో సంవాద, విష్ణువు శ్రీమన్మహావిష్ణువు యొక్క దూతలు, యముడు యమధర్మరాజు గారు ఆయన యొక్క దూతలు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ రూపంలో ఉండేటువంటి ఇతిహాసం ఇది. దీని గురించి పెద్దలు చెప్తారు, దాన్ని నేను నీకు చెప్తాను. తం నిబోధమే, దాన్ని నువ్వు విను, వింటే నీకు ఈ విషయం మీద అర్థమవుతుంది. నేను ఇంకా కొంచెం ఎక్కువే చెప్పాను, నేను చాలా ఎక్కువ చెప్పాను, అంతకుమించి తక్కువ స్థాయిలో ఉన్నా సరే నిష్కృతి అనేది ఉంటుంది అనే సంగతి నీకు తెలుస్తుంది అని శ్రీశుకుల వారు అంటున్నారు. అత్రచ ఉదాహరంతేమం ఇతిహాసం పురాతనం దూతానాం విష్ణుయమయో సంవాదస్తం నిబోధమే అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ మాటతో అజామిళోపాఖ్యానం అనేదానికి ప్రాతిపదిక వేసినట్లయింది. అజామిళోపాఖ్యానం మొదలు పెడుతున్నాను అని చెప్పినట్లయింది. దాన్ని పై శ్లోకంలో 21వ శ్లోకంలో మొదలు పెడుతున్నారు. కాన్యకుబ్జే ద్విజః కశ్చిత్ దాసీపతి రజామిలః నామ్నా నష్ట సదాచారః దాస్యాః సంసర్గదూషితః అని మొదలు పెడుతున్నారు. కాన్యకుబ్జే, కన్యాకుబ్జం అనేటువంటి ఊళ్ళో, కనౌజ్ అని ఇప్పుడు పేరంటారు, తత్ర ఆ కాన్యకుబ్జంలో ద్విజః కశ్చిద్ ఆసీత్, ఒక బ్రాహ్మడు ఉండేవాడు. పేరుకి బ్రాహ్మడే కానీ దాసీపతి, తన దగ్గర పనిచేసే ఆవిడిని ఇతను తర్వాత బలాత్కారంగా పెళ్లి చేసుకున్నాడు. ఏదో బలాత్కారంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి భార్యని విడిచిపెట్టి మరి ఈ దాసిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి అజామిలః అని పేరు. అజామిలః నామ్న నష్ట సదాచార, కేవలం ఈ పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు, తన సదాచారాలన్నిటినీ విడిచిపెట్టేశాడు, అన్నిటినీ మంట కలిపి దాస్యా సంసర్గ దూషిత, ఆ దాసితో కలిసి ఉంటూ ఆ దాసి సంసర్గం కోసం పాకులాడుతూ దానికోసం చేయరాని పనులు చేస్తూ నానా భ్రష్టంగా ఉండేవాడు. కాన్యకుబ్జే ద్విజః కశ్చిత్ దాసీపతి రజామిలః నామ్నా నష్ట సదాచార దాస్యా సంసర్గ దూషిత అని మొదలు పెడుతున్నారు. ఇందులో అజామిళోపాఖ్యానం అని పేరు పెట్టుకున్నాం కదా దీనికి. అజామిళః అనే ఆయన హీరో, నెగిటివ్ టచ్ ఉన్నటువంటి హీరో, తర్వాత పాజిటివ్గా మారేటువంటి హీరో. ఈ అజామిళః అనే పేరు గమ్మత్తైన పేరు, చాలా గమ్మత్తైన పేరు. మొత్తం ఇతని క్యారెక్టర్నే మొత్తం డిస్క్రైబ్ చేసేటువంటి పేరు ఇది. మొత్తం ఇతని జీవితంలో ఏం జరిగింది అని ఈ అజామిళః అనే ఓ పేరును పట్టుకుంటేనే తెలిసిపోయేటువంటి పేరు. ఎన్నో అర్థాలతో నిండి ఉన్నటువంటి పేరు. దాంట్లో మొదటి అర్థం చూసుకుంటే అజయ జ్ఞానస్య మీలనం యస్య సహ, జ్ఞానస్య మీలో యస్య సహ అజామిలః అని దానికి వ్యుత్పత్తి చెప్పాలి. అజ అంటే మాయ, మాయతో తన జ్ఞానాన్ని మొత్తాన్ని కప్పేసుకున్నవాడు, మాయ వల్ల జ్ఞానం అనేటువంటి కళ్ళు కనిపించక కళ్ళు మూసుకుపోయి ఉన్నవాడు అని అర్థం. మాయ కమ్మేసుకోవటం వలన జ్ఞానం లేకుండా ఉన్నవాడు అని సింపుల్గా చెప్పుకోవాల్సిన అర్థం. ఈ అర్థం చెప్పుకుంటే మిగతా దాసీపతి, నష్ట సదాచార ఇవన్నీ పక్కన పెట్టేస్తే, తీసేస్తే దాదాపు జీవులందరూ కూడా అజామిళః అనే పదానికి అర్థంగా వచ్చేస్తారు. ప్రతి జీవుడు తన మాయతో తన జ్ఞానం అనేది కప్పబడిపోగా, ఏమీ కనిపించక, తత్వం అంటే ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నవాడే కదా. కాబట్టి అజామిళః అనేటువంటి వాడు ఒకే ఒకడున్నాడు, కానీ ప్రతి జీవుడు అజామిళః అనేటువంటి పేరుతో పిలవడానికి యోగ్యుడుగా ఉన్నాడు. ఈ అర్థంలో, ఈ వ్యుత్పత్తిలో మాత్రం ఇలా ఉన్నాడు. మిగతావన్నీ మన కథానాయకుడికి ప్రత్యేకంగా ఉన్నటువంటి విశేషణాలు. సో ఈ ఉపాఖ్యానం కేవలం ఒక వ్యక్తికి చెందింది కాదు, లేకపోతే ఆ ఉపాఖ్యానం ద్వారా మనకు భక్తి మార్గం యొక్క గొప్పతనం తెలుస్తుంది అనేంతవరకు మాత్రమే కాదు,
జీవుడికి ప్రతి ఒక్కడికి సంబంధించిన కథ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవలసిన కథ అని పేరులోనే మహర్షి గారు ఉంచారు. ఈ అజామిళుడు ఈ దాసీపతిగా ఉన్నాడు. అతను ఇంకా భ్రష్టుడయ్యాడు. మిగతా వాళ్ళకంటే కూడా ఇతను చాలా భ్రష్టుడయ్యాడు. తన సదాచారాలన్నిటినీ వదిలేశాడు. అతని సదాచారాలని పక్కన పెట్టి మరీ ఎక్కడ లేని చెడ్డ పనులు చేస్తున్నాడు అని అన్నారు కదా, సంసర్గ దూషిత అని. ఏమేం చేస్తున్నాడు అంటే పై శ్లోకంలో చెప్తున్నారు, బంద్యక్ష కైతవైశ్చౌర్యై గర్హితాం వృత్తిమాస్థిత బిభ్రత్ కుటుంబమశుచి యాతయామాస దేహిన అనే శ్లోకంలో అతను తన వంశానికి తన కులానికి చెందిన ఆచారాలను ఎప్పుడో వదిలేసుకున్నాడు. వదిలేసి ఈ దాసితో కలిసి పిల్లల్ని కూడా కన్నాడు. కన్నవాడు ఆ కుటుంబాన్ని, కొత్తగా వచ్చినటువంటి కుటుంబాన్ని, ఈ ఎక్స్ట్రా కుటుంబాన్ని పోషించడానికి ఎక్కడ లేని చెడ్డ పనులు చేస్తున్నాడు. అందులో బందీ అంటే పక్షుల్ని ఇలాంటి వాటిల్ని పట్టేసి వాటిని పంజరాల్లో బంధించి దారిని పోయే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాడు. ఒకవేళ గనక దొరికితే, ఎవరైనా దొరికితే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బందీలుగా పెట్టుకుని వాళ్ళకి ఫోన్స్ చేసి మీరు ఇంత డబ్బు కడితే మీ వాడిని విడిపిస్తాను అని చెప్పి కిడ్నాప్ చేసి కిడ్నాపింగ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒకవేళ ఈ పక్షుల్ని పట్టుకోవటంలోనో మనుషుల్ని పట్టుకోవటంలోనూ టైం ఏమన్నా మిగిలితే, లేకపోతే వాళ్ళు సరిగ్గా జరగకపోతే అక్ష అంటే ద్యూతం, జూదమాడుతున్నాడు. జూదమాడి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ జూదం కూడా ఎప్పుడూ నిజం చెప్పి సత్యవాక్యంతో జూదమాడట్లేదు. కితవైహి ఎక్కడ లేని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వంచన చేసి చేస్తున్నాడు. ఇది జూతానికి మాత్రమే సంబంధించింది కాదు, జూదం కాక మిగతా వ్యవహారాల్లో కూడా కైతవైహి వంచనలు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కాక రాత్రిపూట కాస్త నిద్ర పట్టకపోతే చౌర్యైహి వెళ్ళి ఎవరింట్లోనో దొంగతనం చేసుకొచ్చి మరీ డబ్బులు తెస్తున్నాడు. ఈ నాలుగిటితో బంద్యక్ష కితవైశ్చౌర్యైహి గర్హితాం వృత్తిమాస్థిత తాను కడుపు నింపుకుంటున్నాడు. తన కొత్త కుటుంబం తాలూకు కడుపు నింపుతున్నాడు. వృత్తిమాస్థిత అతని కడుపు అతను నింపుకుంటే అతని జీవితాన్ని అతను సాగించుకుంటుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ తీరు మాత్రం గర్హితం, చాలా నిందితం, చాలా ఇబ్బంది పెట్టేటువంటి జీవితం, లేదా వేదశాస్త్రాల్లో వద్దని చెప్పేటువంటి జీవితం. ఆ విధానంలో కడుపు నింపుకుంటున్నాడు. తాను కడుపు నింపుకోవడం మాత్రం కాకుండా బిభ్రత్ కుటుంబం, తన కుటుంబాన్ని, కొత్త కుటుంబాన్ని కూడా ఇలాగే భరిస్తున్నాడు. పాత కుటుంబాన్ని వదిలేశాడు, తల్లిదండ్రుల్ని భార్యని అక్కడ వదిలేశాడు. ఈ కొత్త కుటుంబం, దాసీ కుటుంబాన్ని మాత్రం పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. అశుచి, మానసికంగానూ శారీరకంగానూ అశుచిగా ఉండటానికే మొగ్గు చూపుతున్నాడు. యాతయామాస దేహిన ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణిని ఎలా హింసించాలి, ఎలా పీడించాలి అనే చూస్తున్నాడు. పక్షులు దొరికితే పక్షులను పట్టుకుని అమ్ముకుంటున్నాడు. మనుషులు దొరికితే వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్ముకుంటున్నాడు. అలా అందరినీ హింస పెడుతూ బతుకుతున్నాడు. ఇలా ఇతర పీడతో ఉండేటువంటి జీవితం, ఇతరులను పీడిస్తేనే కడుపు నిండుతుంది అనేటువంటి జీవితం ఎవరికి ఉన్నా ఆ జీవితాన్ని వేదశాస్త్రాలు ఒప్పుకోవు కదా. కాబట్టి ఇతని జీవితాన్ని, ఇతని జీవన విధానాన్ని వేదశాస్త్రాలు ఒప్పుకునేటట్లు లేదు అని చెప్తున్నారు. బంద్యక్ష కైతవైశ్చౌర్యై గర్హితాం వృత్తిమాస్థిత బిభ్రత్ కుటుంబమశుచి యాతయామాస దేహిన అనే ఈ శ్లోకంలో. ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్ కాలోత్యగాన్ మహాన్ రాజన్ అష్టాశీత్యాయుష సమాహ అని. ఏవం ఈ విధంగానే ఇతను జీవితాన్ని నడుపుతూనే ఉన్నాడు. నివసతస్తస్య తన శరీరంలోనూ తన ఇంటిలోనూ తన కుటుంబంలోనూ నివాసం ఉంటూనే ఉన్నాడు. ఇతనికి లాలయానస్య తత్సుతాన్ పిల్లలు పుడుతూ ఉన్నారు. పుట్టిన పిల్లల్ని ముద్దు చేస్తూనే ఉన్నాడు. కొత్తగా దాసి దగ్గర చేరాడు కదా, ఆ దాసికి పిల్లలు పుడుతూనే ఉన్నారు. పుడుతున్న పిల్లల్ని ఇతను ముద్దు చేస్తూనే ఉన్నాడు. ఆ ముద్దు చేస్తూనే కాలోత్యగాత్ చూస్తూ ఉండగానే ఇతనికి సుదీర్ఘకాలం పాటు గడిచిపోయింది. కాల అత్యగాత్ మహాన్, చాలా పెద్ద కాలమే గడిచిపోయింది.
ఎంతకాలం గడిచింది? రాజన్ ఓ పరీక్షిత్తు, 88 ఆయుష సమా, 88 సమాహ అత్యగాత్. 88 ఏళ్ళు వయస్సుతో కాలం అనేది గడిచిపోయింది. 88 ఏళ్ళు నిండిపోయినాయి. అంత వయసు నడిచేంత వరకు కన్ను మిన్ను కానరాక ఇతను దాసీతోనే ఉన్నాడు. ఆవిడ ద్వారా పిల్లల్ని కని ఆ పిల్లల్ని ముద్దు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్ కాలోత్యగాన్ మహాన్ రాజన్ 88 ఆయుష సమాహ. పిల్లలు అంటున్నారు కదా, ఎంతమంది ఉన్నారు ఈయనకి? 88 ఏళ్ళు వచ్చేంత వరకు పిల్లల్ని ముద్దు చేసుకుంటున్నాడు అంటే ఎంతమంది పిల్లలున్నారు అంటే, తస్య ప్రవయసః పుత్రాః 10 తేషాం తు యోవమః బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం అని ఆ విషయం చెప్తున్నారు. తస్య ఈ అజామిళుడికి ప్రవయసః 88 ఏళ్ళు నిండినాయని చెప్పుకున్నాం కదా. అందులోనూ కాలః అత్యగాత్, 88వ ఏడు నడవటం లేదు, 88 నిండినాయి. 88 నిండి 89 నడుస్తోంది అనుకున్నాం కదా. ఆ వృద్ధుడైనటువంటి అజామిళుడికి పుత్రాహ 10, ఈ దాసి ద్వారా 10 మంది పిల్లలు పుట్టారు. పుత్రాహ 10 తేషాం తు యః అవమః, ఆ 10 మంది పిల్లల్లో ఆఖరివాడు ఆడుకునే చిన్న పిల్లవాడు. 88 ఏళ్ల వాడికి 8 ఏళ్ల పిల్లవాడో 5, 6, 7 ఏళ్ల పిల్లవాడో ఓ పిల్లవాడు ఉన్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో ఆ పిల్లవాడికి మాత్రం బాలో నారాయణో నామ్నా, ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అనే సంగతి తెలియదు. మిగతా పేర్లు దొరక్క పెట్టుకున్నాడో వేరే ఏమి తోచక పెట్టుకున్నాడో తెలియదు. నారాయణ అని పెట్టుకున్నాడు. పిత్రోశ్చ దయితో భృశం. ఈ నారాయణుడు అంటే ఒకవైపు తండ్రికి, మన కథానాయకుడు అజామిళుడికి, ఆ తల్లికి దాసికి కూడా చాలా ప్రేమ. తల్లిదండ్రులకి ఇద్దరికీ కొంచెం ఆలస్యంగా పుట్టిన బిడ్డ అని, లేకపోతే ఉన్నవాళ్ళలో చిన్న పిల్లవాడు అనో ఏదో ప్రేమ చాలా చాలా ఎక్కువ. భృశం దయిత, చాలా ప్రేమ ఎక్కువ. తస్య ప్రవయసః పుత్రాః 10 తేషాం తు యోవమః బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం. స బద్ధహృదయస్తస్మిన్ అర్భకే కలభాషిణి నిరీక్షమాణస్తల్లీలాం మూదే జరఠో భృశం. ఇతను దాదాపు మంచం ఎక్కేశాడు. 88 నిండింది, పెద్ద బలంగా ఉన్నట్టు లేడు చూడపోతే. కాకపోతే సబద్ధ హృదయ, ఈ పిల్లవాడంటే నారాయణుడు అనేటువంటి పిల్లవాడంటే చాలా చాలా ఇష్టం కదా. ఎంత ఇష్టం అంటే తన మనసంతా ఎప్పుడూ ఆ పిల్లవాడి మీదే కట్టిపడేసినట్లుండేది. బద్ధ హృదయ, ఎక్కడ? తస్మిన్ అర్భకే, ఆ పిల్లవాడి మీదే మనస్సు కట్టిపడేసినట్లుండేది. కలభాషిణి, అప్పుడే అతనికి మాటలు వచ్చి రాని మాటలుగా ఉన్నాయి అనుకున్నాం కదా. ఏదో సౌకర్యంగా ఉంటుంది కదా అని 8 ఏళ్ళు 80 ఏళ్లకు పుట్టాడు అనుకున్నాము. ఇంకా మాటలు వస్తున్నాయి అంటున్నారు. మాటలు వస్తున్నాయంటే 5 ఏళ్ళు అనుకోవచ్చు, 6 ఏళ్ళు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ఎంతైనా వయస్సు పిల్లవాడికి ఉంది. అప్పుడే మాటలు నేర్చాడు, అందంగా మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడి మాటల్ని వినటానికి ఇతను ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు. నిరీక్షమాణస్తల్లీలాం, వెళ్ళి అతన్ని ఎత్తుకుని ఆడించే ఓపిక లేదు. అందువల్ల అతను ఆడుకుంటుంటే లీలాం, పిల్లవాడు ఎటు తిరుగుతూ ఆడుతూ ఉంటే నిరీక్షమాణ, మంచం మీద పడుకుని చూస్తూ ఉన్నాడు. నిరీక్షమాణస్తల్లీలాం ముముదే, చాలా సంతోషిస్తున్నాడు. జరఠ, వృద్ధుడైపోయాడు కదా. భృశం, చాలా సంతోషిస్తున్నాడు. అతను ఆటలు ఆడుకుంటూ ఉంటే ఆ ఆటల్ని చూసి సంతోషిస్తున్నాడు. వెళ్ళి ఆడించలేకపోతున్నాడు, ఎత్తుకోలేకపోతున్నాడు, ముద్దులు కూడా పెట్టుకోలేకపోతున్నాడు. సబద్ధ హృదయస్తస్మిన్ అర్భకే కలభాషిణి నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశం. కాకపోతే భుంజాన ప్రపిబన్ ఖాదన్ బాలక స్నేహయంత్రిత భోజయన్ పాయయన్ మూఢ నవేద ఆగతమంతకం. ఎప్పుడైనా తనకి ఎవరైనా ఏమైనా తినమని పెడితే, పడుకున్నాడో లేదా లేపి కూర్చోబెట్టి పెట్టారో పెడితే, పిల్లవాడిని పిలిచి నాన్న ఓ ముద్ద తినరా అని బలవంతంగా ముద్దుగా ఓ ముద్ద పిల్లవాడికి పెడుతున్నాడు. భుంజాన భోజయన్, తాను తినేటప్పుడు పిల్లవాడిని పిలిచి పిల్లవాడికి పెడుతున్నాడు. తనకి ఏమైనా కాస్త తాగటానికి ఇస్తే
ప్రపిబన్ తాను తాగుతూ పిల్లవాడిని పిలిచి పాయయన్ పిల్లవాడికి కూడా కాస్తంత తాపిస్తున్నాడు. తనకి మంచినీళ్ళు కానీ పాలు అవి ఇస్తే పిల్లవాడికి కూడా కాస్తంత ఇచ్చి తాగుతున్నాడు. ఖాదన్ ఏమైనా కొంచెం కరకరలాడేవిస్తే వాటిని కూడా పిల్లవాడికి పెట్టే తింటున్నాడు. ఎందుకు? బాలక స్నేహ యంత్రిత, ఆ పిల్లవాడి మీద స్నేహం, ఆ పిల్లవాడి మీద ప్రేమ, దాంతో యాంత్రికంగా అంటే ఎవరూ చెప్పకుండానే ఈ పని చేస్తున్నాడు. భుంజాన ప్రపిబన్ ఖాదన్ బాలక స్నేహ యంత్రిత భోజయన్ పాయయన్. తప్పేం చేసినట్లు? పిల్లాడిని ముద్దు చేసుకుంటున్నాడు. తన పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు కాబట్టి పిల్లవాడిని ముద్దు చేసుకుంటున్నాడు. తాను తినేటప్పుడు పిల్లవాడికి పెడుతున్నాడు. ఇందులో తప్పేముంది అని అనిపించవచ్చు. ఏం తప్పు ఉందో తెలియదు కానీ మూఢ ఇతను అజ్ఞాని నవేద ఆగతమంతకం, తన దగ్గరికి యముడు వచ్చేస్తున్నాడు, యముడు దూసుకొచ్చేస్తున్నాడు అనే విషయాన్ని కనిపెట్టలేకపోయాడు. యముడు దూసుకొస్తుంటే పిల్లవాడిని ముద్దు చేసుకుంటూ కూర్చుంటే ఎలా అని శ్రీశుకుల వారి అభిప్రాయం. భుంజాన ప్రపిబన్ ఖాదన్ బాలక స్నేహయంత్రిత భోజయన్ పాయయన్ మూఢ నవేద ఆగతమంతకం. స ఏవం వర్తమానోజ్ఞ మృత్యుకాలే ఉపస్థితే మతిం చకారతనయే బాలే నారాయణాహ్వయే. యముడు దూసుకొస్తున్నాడు, యముడు రాడు, యముడు భటుల్ని పంపిస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పట్టుకుపోవడానికి ఆయనేమి రాడు, ఆయనేమంత పని పాట లేకుండా లేడు. అందువలన భటుల్ని పంపిస్తున్నాడు. ఆ పంపించే సమయం వచ్చినప్పుడు స ఏవం వర్తమాన, ఇదే విధంగా ఉంటున్నాడు. పిల్లవాడి మీద ప్రేమ, పిల్లవాడిని ముద్దు చేయటం, ఇదే పని మీద ఉంటున్నాడు. అజ్ఞ, దాన్ని మించి మరొక విషయం మీద ఏ ఆలోచన లేకుండా ఉంటున్నాడు, మహాజ్ఞానిగా ఉన్నాడు. ఇలాంటి వాడు మృత్యుకాలే ఉపస్థితే, యమభటులు సమీపించే కాలంలో కూడా, మృత్యుకాలం అనేది దగ్గర పడిన తర్వాత కూడా మతించకార తనయే పుత్రే నారాయణాహ్వయే బాలే నారాయణాహ్వయే. తన పిల్లవాడు, తన కొడుకు, చిన్నపిల్లవాడు అతని మీదే దృష్టి ఉంచుకుని ఉన్నాడు. ఎవరో వస్తారని, లాక్కెళ్ళిపోతారని, తీసుకెళ్ళిపోతారని ఈ ధ్యాస కూడా లేదు అతనికి. కాకపోతే నారాయణాహ్వయే, నారాయణుడు అనేటువంటి పేరున్నటువంటి ఆ పుత్రుడి మీదే యావగా, అదే ధ్యాసగా ఉన్నాడు ఇతను. స ఏవం వర్తమానోజ్ఞో మృత్యుకాల ఉపస్థితే మతించకారతనయే బాలే నారాయణాహ్వయే. ఇతని బుద్ధి మొత్తం పిల్లవాడి మీదే ఉంది. కానీ అప్పటి కాలం తీరిపోయింది. యమభటులు వచ్చేశారు. యమభటులు ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. ఒకరిని పంపించలేదు, ఇద్దరిని పంపించలేదు. ఎందుకు పంపించాడో యమధర్మరాజు గారు 3ని పంపించాడు. ఆ 3 వచ్చేశారు. 3 వచ్చేసి లాగేసుకెళ్ళాలి, ప్రాణాలను లాక్కెళ్ళాలి అని పని మొదలుపెట్టారు. స పాశహస్తాం స్త్రీన్ దృష్ట్వా పురుషాన్ భృషదారుణాన్ వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్. వాళ్ళు 3 చుట్టూ చేరి పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళ 3ని చూశాడు. అంతవరకు వాళ్ళు దూరంగా ఉన్నారా, తలుపు తడుతున్నారా, లోపలికి వస్తున్నారా, అడుగుల శబ్దమా, ఇవేం పట్టించుకోలేదు. వాళ్ళు ఇంకా పని మొదలు పెట్టేసరికి, సర్జరీ మొదలు పెట్టేసరికి అప్పుడు వాళ్ళని చూశాడు. చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు? 3 ఉన్నారు. 3 చేతుల్లోనూ పాశాలున్నాయి. పాశహస్తాన్ త్రీన్, వాళ్ళని చూశాడు. వాళ్ళు భృషదారుణాన్ పురుషాన్, చూడటానికి చాలా 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 భయంకరంగా ఉన్నారు. దారుణాన్, వాళ్ళకి జాలి, దయ, కరుణ అలాంటి పదాలే తెలియవు అన్నట్లున్నారు. భృషదారుణాన్ పురుషాన్. వక్రతుండాన్, ఒక్కడి మొహంలో కూడా ప్రసన్నత అనేది లేనే లేదు, వికృతంగా ఉంది. ప్రతి ఒక్కడి మొహము వికృతంగా ఉంది. ప్రతి ఒక్కడి మొహంలోనూ చిరునవ్వు కానీ, లేకపోతే ఏదో మామూలుగా ప్లెయిన్గా ఉండటం కానీ ఏమీ లేదు. ఏమిటో వికారంగా మొహం పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్ణ, ఎవ్వరూ తలదువ్వుకుని రాలేదు. ఈ యమభటులు అందరి జుట్టు పైకి లేచి ఎక్కడో ఆకాశాన్ని చూస్తుంది అన్నట్లున్నాయి. ఊర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్, వాళ్ళని చూడంగానే అర్థమైంది వీళ్ళు యమభటులు, వీళ్ళు నన్ను తీసుకెళ్ళటానికే వచ్చారు అని అర్థమైంది. ఆ అర్థమయ్యేంత వరకు, వాళ్ళు వచ్చి వాళ్ళ పని మొదలు పెట్టేంత వరకు ఇతను వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కానీ అప్పుడు మాత్రం 3ని చూశాడు. స పాశహస్తాం స్త్రీన్ దృష్ట్వా పురుషాన్ భృషదారుణాన్
వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్. వీళ్ళని చూడంగానే ఇతనికి వీళ్ళు నన్ను లాక్కెళ్ళిపోతున్నారు అని అనిపించంగానే పిల్లవాడు గుర్తొచ్చాడు. పిల్లవాడు గుర్తొచ్చి దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణ ఉచ్చై ఆజుహావాకులేంద్రియ. వాళ్ళు పని మొదలుపెట్టారు. సర్జరీ అనుకున్నాం కదా, కోశారు. కోసి లోపల హృదయ దేశంలో ఉండేటువంటి సూక్ష్మ శరీరాన్ని ఒకదాన్ని లాగటానికి పాశం దాని మీదకి వేశారు. దాన్ని ఈడుస్తున్నారు. ఈడుస్తున్నప్పుడు ఆకులేంద్రియ, ఇంద్రియాలన్నీ వాటి వాటి స్థానాల నుంచి భ్రంశమైపోయి అక్కడికి వచ్చేసినాయి. లోపల నుంచి ఆ సూక్ష్మ శరీరాన్ని లాగుతుంటే ఇంద్రియాలన్నీ విలవిల్లాడిపోతున్నాయి. ఆకులేంద్రియ, ఇంద్రియాలన్నీ ఇలా విలవిల్లాడిపోతున్నప్పుడు ఇతను అప్పుడు కూడా ఆ క్షణాన్ని కూడా దూరే క్రీడనకాసక్తం, ఎక్కడో దూరంగా ఉన్నాడు పిల్లవాడు. క్రీడనకాసక్తం, బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నాడు. పుత్రం, తన పిల్లవాడు. నారాయణాహ్వయం, నారాయణుడు అని అతనికి పేరు. ఆ పిల్లవాడిని ప్లావితేన స్వరేణ ఉచ్చై, ఎక్కడలేని బాధ వస్తోంది కదా, ఇంద్రియాలన్నీ విలవిల్లాడుతున్న బాధ కదా. ఆ బాధలో నారాయణ అని ప్లావితేన సాగదీసి ఉచ్చై గట్టిగా ఒక్క అరుపు అరిచాడు. ఆ క్షణంలో కూడా పిల్లవాడినే పిలిచాడు. పిల్లవాడినే నారాయణ అని గట్టిగా పిలిచాడు. పిల్లవాడినే తలుచుకున్నాడు. ఏమి డౌట్ లేదు, నారాయణ అని పిల్లవాడినే తలుచుకున్నాడు, పిల్లవాడినే పిలుచుకున్నాడు. దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణోచ్చై ఆజుహావ ఆకులేంద్రియ. కానీ ఇతని అదృష్టం ఏమిటో తెలియదు, కానీ ఈ పిలుపు వేరే చోటుకు కూడా చేరిపోయింది, వేరే చోటుకు కూడా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దూరే, ఎక్కడో ఈ బ్రహ్మాండానికి చాలా దూరంగా, బ్రహ్మాండానికి బయట కూర్చున్న ఆయన ఉన్నాడు కదా ఒక మహానుభావుడు, ఆయన దగ్గరికి చేరింది. ఆయన కూడా క్రీడనకాసక్తం, ఆయన కూడా ఈ బ్రహ్మాండం లాంటి బొమ్మల్ని తయారు చేసి ఈ బొమ్మలతో ఆడుకుంటున్నాడు కదా. ఆ బొమ్మలతో ఆడుకుంటున్నటువంటి ఆ మహానుభావుడి దగ్గరకు కూడా ఈ పిలుపు చేరింది. పుత్రం, ఆయన కూడా తనను తలుచుకున్న వాళ్ళకి నరకం అనేది లేకుండా చేస్తాడు అనే ప్రసిద్ధి ఉంది కదా. పుత్రుడు అంటేనే పున్నాంనో నరకాత్రాతి ఇది పుత్ర అని అంటారు. పుత్రుడు అనేవాడు తల్లిదండ్రుల యొక్క నరకాన్ని దూరం చేస్తాడు రకరకాల క్రియలతో, తన సత్ప్రవర్తనతో, అలాగే తల్లిదండ్రులకు ఔర్ధ్వదైహిక క్రియలను చేయటంతో, వీటన్నిటితోనూ వాళ్ళకి నరకం అనేది లేకుండా చేస్తాడు అని కదా పుత్రుడు. ఈయన ఈ మహానుభావుడు ఎక్కడో దూరంగా క్రీడనకాసక్తంగా ఉండేటువంటి ఈయన అందరికీ పుత్రుడు, తనను తలుచుకున్న వాళ్ళందరికీ పుత్రుడు, తనను తలుచుకున్న వాళ్ళకి నరకబాధ అనేది లేకుండా చేసేటువంటి వాడు. ఆ పుత్రుడు ఆయన దగ్గరికి చేరింది. కోయిన్సిడెన్సో ఏమో తెలియదు, కానీ ఆయన పేరు కూడా నారాయణుడే. ఈ పిల్లవాడి పేరు నారాయణుడు అయినట్లుగా ఆయన పేరు కూడా నారాయణుడే. నారాయణాహ్వయం, అందులోనూ పిలవటం ఉచ్చై, గట్టిగా పిలిచాడు కదా. గట్టిగా పిలిచేసరికి ఆ బ్రహ్మాండం బయట ఉండేటువంటి ఆయన దగ్గర కూడా ఈ పిలుపు చేరింది. అందులోనూ పులుతం, సాగదీసి పిలిచాడు కదా, ఎవరో కష్టంలో ఉండి పిలుస్తున్నారు అని ఆయన చెవులకు సోకింది. ప్లావితేన స్వరేణ ఉచ్చై ఆజుహావ ఆకులేంద్రియ, ఎవరైనా కష్టంలో ఉండి నారాయణ అని గట్టిగా పిలిస్తే ఆయన చెవికి చేరుతుంది కానీ కదా, ఆయన చెవికి కూడా చేరినట్లయింది. దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం ప్లావితేన స్వరేణోచ్చై ఆజుహావ ఆకులేంద్రియ. ఆయనేమీ రియాక్ట్ అవ్వలేదు. ఆయన విన్నాడు, నారాయణ అని ఎవరో పిలుస్తున్నారు అని విన్నాడు. రియాక్ట్ అయింది మాత్రం ఆయన తాలూకు పరిచారకులు రియాక్ట్ అయిపోయారు. నిశమ్యం మ్రియమాణస్య బ్రువతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతన్. ఆయన కొంతమందిని ఏమైనా ఉద్యోగులను పెట్టుకున్నాడో ఏమిటో తెలియదు, కొంతమంది ఏమైనా ఆయన కింద ఎంప్లాయీస్ ఉన్నారేమో తెలియదు. ఎవరైనా పోతూ పోతూ నారాయణ అని గట్టిగా పిలిస్తే, ఎవరైనా పోతున్నప్పుడు పక్కవాళ్ళు నారాయణ అని గట్టిగా పిలిస్తే, రెండిట్లో ఏం జరిగినా పర్వాలేదు. నారాయణ అనేటువంటి నామం వాళ్ళు పలికినా,
వాళ్ళు ఎవరైనా పలికితే వాళ్ళు విన్నా, ఎవరు విన్నా సరే మీరు వెళ్ళి వాళ్ళని పైకి తెచ్చేసేయండి, లేదా వాళ్ళు గనక యమభటుల జోలికి చిక్కుతూ ఉంటే వాళ్ళ నుంచి విడిపించండి అని ఏమైనా ఎంప్లాయీస్ని, సెక్షన్ ఆఫీసర్లని పెట్టాడో ఏమో తెలియదు. కానీ నిశమ్య ఇది వాళ్ళు విన్నారు. ఎవరు విన్నారు? ఏం విన్నారు? మ్రియమాణస్య బ్రువతో హరికీర్తనం. మ్రియమాణస్య, ఇతను పోబోతున్నాడు, ఇతని కాలం చెల్లిపోయింది, యమభటులు లాక్కెళ్ళిపోతున్నారు, అలాంటి వాడు ఇతను. బ్రువతో హరికీర్తనం, ఈ సమయంలో నారాయణ అని పిలిచాడు. పిలిచినవాడు మనసులో ఏం పెట్టుకుని పిలిచాడు అనేది మనకు అనవసరం అని అనుకున్నారు. మన పని ఏంటి, మన ఉద్యోగం ఏంటి? నారాయణ అని పిలిస్తే అక్కడికి వెళ్ళి వాలాలి అని కదా. అందుకని భర్తుర్నామ, మన స్వామి శ్రీమన్నారాయణుడు, ఆయన పేరు ఇతను పలికాడు అని అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అనుకున్నట్లుగా మహారాజా ఓ పరీక్షిత్తు పార్షదాహ, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఈ ఎంప్లాయీస్ అనుకోండి లేదా పరిచారకులు అనుకోండి, ఆయనతో కూడా ఉండేటువంటి వాళ్ళు సహసా వెంటనే హడావిడిగా దబ్బ 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 ఆపతన్ ఇక్కడికి వచ్చి పడ్డారు, దిగబడిపోయారు. నిశమ్యం మ్రియమాణస్య బ్రువతో హరికీర్తనం భర్తుర్నామ మహారాజ పార్షదా సహతాపతన్. స్క్రీన్ ప్లేలో మనం సరిగ్గానే వెళుతున్నాము. యమభటులు వచ్చారు, వచ్చిన యమభటుల్ని ఇతను చూశాడు. చూసేసరికే వాళ్ళు పని మొదలుపెట్టారు, లాగుతున్నారు. లాగేసరికి అతని ఇంద్రియాలన్నీ విలవిల్లాడినాయి. విలవిల్లాడినప్పుడు పిల్లవాడిని నారాయణ అని గట్టిగా పిలిచాడు. పిలిచిన ఆ పిలుపు పైకి చేరింది. వాళ్ళేమో దబ్బ 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 వచ్చి పడ్డారు. వచ్చి పడేసరికి వాళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చారంటే అప్పటికి వీళ్ళు ఆ పాశాన్ని, యమభటులు పాశం వేసి పాశం ద్వారా ఇతని సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగుతూ ఉన్నారు. వికర్షతోంతర్హృదయాత్ దాసీపతిమజామిలం యమప్రేష్యాన్ విష్ణుదూతా వారయామాసు రోజసా. వికర్షత, యమభటులేమో లాగేస్తున్నారు, ఇంకేముంది లాగేస్తున్నారు. అంతర్హృదయాత్, అతని యొక్క హృదయం నుంచి సూక్ష్మ శరీరాన్ని లాగేస్తున్నారు. దాసీపతిం, ఇప్పటికీ ఇతను తన స్వంత కుటుంబంలో లేడు, తను తెచ్చిపెట్టుకున్నటువంటి దాసితోనే ఉన్నాడు. ఈ దాసీపతిం అజామిలం, అజామిలం అనే పేరు కలిగినటువంటి దాసీపతిన ఇతన్ని యమభటులు లాగేస్తున్నారు. అలా యమభటులు లాగేస్తుంటే యమప్రేష్యాన్, ఆ యమభటుల్ని విష్ణుదూతాహ, శ్రీమన్మహావిష్ణువు యొక్క దూతలు బరబరా వచ్చేసినటువంటి వాళ్ళు వారయామాసు, ఆపేశారు. ఓజస, బలంగా ఆపారు. మీ వాడు కాడు వీడు, వీడిని మీరు ముట్టుకోకూడదు అని ఆపేశారు. వికర్షతోంతర్హృదయాత్ దాసీపతి మజామిలం యమప్రేష్యాన్ విష్ణుదూతా వారయామాసు రోజస అని మహర్షి గారు చెప్తున్నారు. ఇందులో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి అంతర్హృదయాత్ వికర్షత అనేటువంటి అంశం. మనిషి ఈ లోకం నుంచి పై లోకానికి వెళ్ళాలి అంటే, లేదా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరానికి చేరాలి అంటే, ఈ శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ శరీరాన్ని లాగి ఆ శరీరంలోకి ప్రవేశపెట్టాలి. సూక్ష్మ శరీరం అంటే అది సప్తదశాంగం అని కానీ, లేదా 19 అంగాలతో ఉండేదని కానీ రెండు రకాల వాదనలు ఉన్నాయి. సప్తదశాంగం అనేది ప్రధానమైనటువంటి వాదన. 5 ప్రాణాలు, అలాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 15, మనస్సు బుద్ధి అనేటువంటి 2. ఈ 17 ఈ సూక్ష్మ శరీరంలోని ప్రధానమైన అంగాలు. ఈ ప్రధానమైన అంగాలతో కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని ఈ శరీరం నుంచి లాగి పై శరీరంలోకి ప్రవేశపెట్టాలి. ఇది అంతర్హృదయాద్ వికర్షత అనే భాగం ద్వారా అందవలసినటువంటి అంశం. ఇందులో ఈ సందర్భంలో మహర్షి గారు ప్రత్యేకించి అజామిలం అని రెండోసారి అజామిలహ అనే పదాన్ని వాడారు. గమ్మత్తైన అర్థంతో పదం ఉంది అనుకున్నాం కదా, రకరకాల అర్థాలతో ఉంది అనుకున్నాం కదా. ఈ సందర్భానికి ఈ అజామిలహ అనే పదం కొత్త అర్థాన్ని చెప్తోంది. ఇతను దాదాపు యమభటులు లాక్కెళుతుంటే, ఈడ్చుకెళుతుంటే వాళ్ళ వెంటపడి నానా యాతనలు పడవలసినటువంటి వాడు.
ఈ సందర్భంలో నారాయణ అని పిలిచినందుకు యమభటుల్ని తప్పించుకోగలుగుతున్నాడు. యమభటుల బాధ ఇతనికి తప్పింది వారయామాసు రోజస, ఆపేశారు. యమభటుల బాధ తప్పింది అంటే దాని అర్థం ఏమిటి అంటే అజేన యమరాజేన నమిలతి, ఇతను యమధర్మరాజును కలుసుకోడు. అజహ అంటే యమధర్మరాజు అని కూడా అర్థం. కాబట్టి యమధర్మరాజును ఇతను ఎప్పటికీ కలుసుకోడు, యమధర్మరాజు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళడు అని అర్థం. దానికి ఇతను చేసినటువంటి ఈ నారాయణ అనే అరుపు లేదా పిలుపు అనేది కారణం. కాబట్టి అజామిల తన నారాయణ అనేటువంటి పిలుపుతో యమధర్మరాజుతో తనకు రావలసినటువంటి కలయికను దూరం చేసుకున్నటువంటి వాడు అని అర్థం. ఆ అర్థంలో అజామిలహం అనేటువంటి అజామిలం అనే పదాన్ని మహర్షి గారు వాడుతున్నారు. ఈ అజామిలుడి విషయంలో ఇక మీద ఇతను యమధర్మరాజును కలుసుకోడు అనే అభిప్రాయంతో విష్ణుదూతలు వీళ్ళని ఆపేశారు. వికర్షతోంతర్హృదయాత్ దాసీపతి మజామిలం యమప్రేష్యాన్ విష్ణుదూతా వారయామాసు రోచస. ఊచుర్నిషేధితాంస్తాంస్తే వైవస్వత పురస్సరా కేయూయం ప్రతిషేద్ధార ధర్మరాజస్య శాసనం అని పైన ఏం జరిగింది అని చెప్తున్నారు. వాళ్ళు యమభటులు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు మాకు అడ్డం చెప్పిన వాళ్ళు లేరు. మేము మా పని చేసుకుంటూ పోతుంటే, చట్టంలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని కాదు అన్నవాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు లేరు. వీళ్ళెవరో మాకంటే బలంగా ఉన్నారు, వీళ్ళ ఆజ్ఞని దాటడానికి వీల్లేదు అన్నట్లుగా ఉన్నారు. ఎందుకు అన్నారు, ఏమన్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఊచుహు అన్నారు, అడిగారు. నిషేధితాహ, మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో అలా అడ్డగించబడ్డారు కదా, వీళ్ళు ఆపేయండి అనబడ్డారు కదా. కాబట్టి నిషేధితాహ తాన్ తే, యమభటులు విష్ణుభటుల్ని వైవస్వత పురస్సరాహ, వైవస్వతుడు యముడు, ఆయన పురస్సరాహ ఆయనకు ముందు నడిచేవాళ్ళు లేదా ఆయన భటులు అడిగారు. ఏమని అడిగారు? కేయూయం, మీరెవరు? ప్రతిషేద్ధార, అందులో మా పని మేము చేసుకుంటుంటే కాదంటున్నారు, మీ వాడు కాడు మీరు పోండి అంటున్నారు, ఎందుకు? ఎవరు మీరు? మేమేదో ఎవడో పడుకుని ఉంటే వాడి ప్రాణాలు లాక్కెళ్తున్నారు అని అనుకుంటున్నారేమో మీరు. మేము అలాంటి వాళ్ళం కాము, ఉత్తునే రాము. ధర్మరాజస్య శాసనం, యమధర్మరాజు పంపిస్తే వచ్చాము. యమధర్మరాజు గారు ఫలానా వాడు అక్కడ పడుకుని ఉన్నాడు, వాడిని లాక్కురండి అంటే వచ్చాము. ఆయన శాసనం ఇది, అంతే తప్ప మేం చేస్తున్న పని కాదు. మీరు మమ్మల్ని అడ్డుకున్నారు అంటే యమధర్మరాజు శాసనాన్ని అడ్డుకున్నట్లు అవుతుంది. యమధర్మరాజు గారి శాసనాన్నే మీరు అడ్డుకుంటున్నారు కదా, మీరెవరు అసలు అని అడిగారు. ఊచుర్నిషేధితాస్తాంస్తే వైవస్వత పురస్సరా కే యూయం ప్రతిషేద్ధార ధర్మరాజస్య శాసనం అని. కస్యవా కుత ఆయాతాః కస్మాదస్య నిషేధత కిం దేవా ఉపదేవా వా యూయం కిం సిద్ధసత్తమాః అని అడిగారు. కస్యవా, మీరు ఎవరి మనుషులు, ఎవరి తాలూకాకి చెందిన వాళ్ళు? కుత ఆయాతాః, ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు? కస్మాత్ అస్య నిషేధత, మేము ఇతని ప్రాణాలు తీసుకెళ్తుంటే, ఎలా తీసుకెళ్తుంటే? యమధర్మరాజు గారి శాసనం ద్వారా తీసుకెళ్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? కస్మాత్ అస్య నయనం నిషేధత, ఇతన్ని ఇక్కడి నుంచి మేము తీసుకెళ్తుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? కిం దేవాహ, మీరేమన్నా దేవతలా, మాకంటే కొంచెం పై స్థాయిలో ఉన్నవాళ్ళ? కిం ఉపదేవాహ, గంధర్వులు లాంటి వాళ్ళ? యూయం కిం సిద్ధసత్తమాహ, లేకపోతే యోగసిద్ధిని బాగా సాధించి ఉన్నటువంటి యోగసిద్ధుల? సిద్ధసత్తమాహ, అందులోనూ సామాన్య యోగసిద్ధులు ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. సిద్ధసత్తమాహ, సిద్ధులలో కూడా కొంచెం పై స్థాయి వాళ్ళు, ఇంకా పై స్థాయి వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో. అలాంటి వాళ్ళకి ఏమైనా అలాంటి వాళ్ళ కోవలోకి మీరు చెందిన వాళ్ళ? మీరెవరు? ఎవరి తాలూకా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మేము చేసే పనిని ఆపుతున్నారు అని విష్ణుదూతలని యమదూతలు అడిగారు. కస్యవా కుత ఆయాతాః కస్మాదస్య నిషేధత
కిం దేవా ఉపదేవా వా యూయం కిం సిద్ధసత్తమాహ అని. చూడ్డానికి మీరేమో నలుగురు వచ్చారు, మేము ముగ్గురమే ఉన్నాము, మేమేమో కొంచెం భయంకరంగా ఉన్నాము, మీరు అందంగా ఉన్నారు. సర్వే పద్మపలాశాక్షాః పీత కౌశేయవాససః కిరీటినః కుండలినః లసత్ పుష్కరమాలినః. సర్వే మీరందరూ కూడా, నలుగురు కూడా పద్మపలాశాక్షాః అందమైన తామర రేకుల్లాంటి కనులు కలిగి ఉన్నారు. మాలాగా ఎర్రటి కళ్ళు, భయంకరంగా గుండ్రంగా ఉండేవి, గిరగిరా తిప్పితే చూసేవాడి కళ్ళు కూడా గిరగిరా తిరిగి పడిపోయేంత స్థాయిలో అలా లేరు, అందంగా ఉన్నారు చూడ్డానికి. పీత కౌశేయవాససః, మాకు నరకంలో మంచి యూనిఫామ్ సప్లై చేయరు, ఏవో ఉన్నవేవో కట్టుకు పొమ్మంటారు, చూడ్డానికి కాస్త భయంకరంగా ఉండేట్టు కట్టుకెళ్ళమంటారు, ఆ చర్మాలు ఈ చర్మాలు, దాంతో ఇష్టమున్నా లేకపోయినా అదే కట్టుకొస్తున్నాము, ఆ యూనిఫామే వేసుకొస్తున్నాము, మీకేమో మంచి పట్టుబట్టలు ఇచ్చారు. పీత కౌశేయవాససః, పీతం కాస్త పసుపు రంగు ఉండేటువంటి కౌశేయం పట్టుబట్టలనే కట్టుకున్నారు. మాకసలు ఊర్ధ్వరోమాహ అంటే వెంట్రుకలు పొడుచుకొచ్చినాయి, నరకంలో కనీసం తైల సంస్కారానికి కూడా అవకాశం లేదు, మా వెంట్రుకలన్నీ నెక్కుపొడుచుకుని ఉన్నాయి, మీకు అసలు వెంట్రుకలు ఉన్నాయో లేవో తెలియకుండా కిరీటినః కిరీటాలు ఇచ్చారు, కుండలినః అందమైన కుండలాలు ఇచ్చారు, లసత్ పుష్కరమాలినః మేమైతే మెళ్ళోనేమో ఎముకల దండ లేదా పొర్రెల దండ వేసుకొచ్చాము, కాస్త భయంకరంగా కనిపిస్తే బాగుంటుంది కదా అని, సిచ్యువేషన్కి తగ్గట్లుగా డ్రెస్అప్ అయి వెళ్ళాలి కదా అని అలా వేసుకొచ్చాము, మీరేమో లసత్ పుష్కరమాలినః అప్పుడే విరబూసినటువంటి తామర పూలని దండగా వేసుకొచ్చారు, ఆ దండ వేసుకొచ్చారు. లసత్ పుష్కర మాలినః. చూడబోతే ఎక్కడో విన్నట్టుంది ఈ వర్ణన, ఈ వర్ణన ఏదో శ్రీమన్ మహావిష్ణువు తాలూకు వర్ణనలే ఉంది, చూడబోతే ఆ ఛాయలేవో మీలో కనిపిస్తున్నాయి అని కూడా అన్నారు. సర్వే పద్మపలాశాక్షాః పీత కౌశేయవాససః కిరీటినః కుండలినః లసత్ పుష్కరమాలినః. ఇది కాక సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంగ అసి గదా శంఖ చక్రాంబుజశ్రియః. జాగ్రత్తగా తరచి చూస్తే సర్వే చ నూత్న వయసః, అప్పుడే కొత్త యౌవనం లేకపోతే ఓ 20-30 వయసులో ఉన్నట్లుగా ఉన్నారు, బాగా వయసు మళ్ళిన వాళ్ళలాగా లేరు. సర్వే చారు చతుర్భుజాః, అందరికీ 4 భుజాలు ఉన్నాయి, 4 భుజాలు అందంగా ఉన్నాయి. చారు చతుర్భుజాః, ఒక భుజం అట్లా ఓ భుజం ఇట్లా కాదు, అన్ని 4 బాగున్నాయి, 4 భుజాలతో ఉన్నారు. 4 భుజాలు ఖాళీగా లేవు. ధనుర్నిషంగ అసి గదా శంఖ చక్ర అంబుజ, ఉన్నవి 4 భుజాలైతే వాటికి ఆభరణాలుగా ఎక్కువగా ఉన్నాయి. ధనుస్సు అదొకటి ఉంది, నిషంగం అంటే బాణాలను తీయటానికి వీలుగా ఉండేటువంటి అమ్ముల పొది అది కూడా వీపుకుంది. అసి ఒక చేత్తోనేమో కత్తి పట్టుకుని ఉన్నారు, గద ఇంకో చేత్తో గద పట్టుకున్నారు, శంఖ చక్రాలు అవి ఉండనే ఉన్నాయి. అంబుజ సున్నితత్వానికి ప్రతీకగా ఉండేటువంటి తామర పువ్వు కూడా చేతిలో ఉంది. 4 చేతులు కానీ ఎక్కువ ఉన్నాయి. ధనుస్సు అదేమో భుజానికి తగిలించుకున్నారు, వెనకాల అమ్ముల పొది, ఒక దాంట్లోనేమో అసి గద గద అలాగే ఇది అసి ఖడ్గం, ఇంకొక 2 చేతుల్లోనేమో శంఖచక్రాలు, ఈ అంబుజం తామర పువ్వు కూడా ఒక చేత్తో ఏదో ఒక దాంతో పట్టుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ అన్ని ఆభరణాలు లేదా అన్ని ఆయుధాలు శ్రియ చాలా అందంగా ఉన్నాయి. ఈ ఆభరణాలు లేదా ఈ ఆయుధాలతో మీరు చాలా అందంగా ఉన్నారు. సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంగాసి గదా శంఖ చక్రాంబుజశ్రియ, ఇలా ఉన్నారు. దీనికి తోడు దిశో వితిమిరాలోకాః కుర్వంత స్వేన రోచిష కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత. దిశో వితిమిరాలోకాః, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉండేటువంటి దిక్కుల్లో ఉండే చీకట్లన్నీ పోయి వెలుగులు నిండుకుని ఉన్నాయి. వెలుగులు నిండి ఉన్నాయి, నిండుకుని ఉన్నాయి అనకూడదేమో తెలుగులో, వెలుగులు మొత్తం నిండున్నాయి. దిశ వితిమిర ఆలోకాః, చీకట్లే లేనటువంటి వెలుగులతో నిండి ఉన్నాయి దిక్కులన్నీ కూడా. ఇంకా జాగ్రత్తగా తరచి చూస్తే
దిశః వితిమిరాలోకాః. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చీకట్లు లేవు అనే మాట ఎలాగూ ఉండనే ఉంది. దానితో పాటుగా మీరు వచ్చేంత వరకు మిణుకు మిణుకుమంటూ ఉండేటువంటి దీపాలు, వెలుగులు, సూర్యుడు ఇవన్నీ కూడా పనిచేయట్లేదు. ఆలోకాః, వెలుగులు కూడా మీరు వచ్చిన తర్వాత పనిచేయట్లేదు, మీరంతా వెలిగిపోతున్నారు. కుర్వంత స్వేన రోచష, మీ వెలుగులతో అసలు వెలుగులకే విలువ లేకుండా తయారు చేసేస్తున్నారు. చీకట్లు అనేవి లేనే లేవు. అలా ఉన్నారు కదా. ఇంత గొప్పవాళ్ళు, ఇంత చక్కగా ఉన్నవాళ్ళు, ఇంత మర్యాదస్తులు, ఇంత గొప్ప లోకం నుంచి, గొప్ప ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత. మేము ధర్మపాలకుడైనటువంటి యమధర్మరాజు గారి కింకరులం కదా. కింకరాన్ నహ, మమ్మల్ని మీరెందుకు కిమర్థం నిషేధత ఆపుతున్నారు, అడ్డగిస్తున్నారు? మేము మా పని చేసుకోవడానికి వస్తే మాకంటే గొప్పగా ఉండి, మాకంటే అందంగా ఉండి, మాకంటే పై స్థాయిలో ఉండి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దిశో వితిమిరాలోకాః కుర్వంత స్వేన రోచష కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధత అని అడిగారు. యమదూతలు విష్ణుదూతలని అడిగారు. పైన ఏం జరిగింది అని శ్రీశుక ఉవాచ. ఇత్యుక్తే యమదూతైస్తైః వాసుదేవోక్తకారిణః తాన్ ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘ నిర్హ్రాదయా గిరా. ఇత్యుక్తే యమదూతైః, యమదూతలు ఇలా అడిగేసరికి, తైః అక్కడ ఉన్న ముగ్గురు యమదూతలు కలిసిగా మీరెందుకు మమ్మల్ని ఆపుతున్నారు అని అడిగేసరికి, వాసుదేవోక్తకారిణః, వాసుదేవుడు ఆ శ్రీమన్నారాయణుడు ఏం చెప్తే అది చేసేటువంటి వాళ్ళు, ఒక్కసారి చెబితేనే ఇంకోసారి చెప్పించుకోకుండా వెళ్ళి బడబడా వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళు తాన్ ప్రత్యూచు యమదూతలకి సమాధానం చెప్పారు. చెప్పేటప్పుడు ప్రహస్య కొంచెం నవ్వారు. నవ్వి ఇదం పైన చెప్పబోయే మాటని చెప్పారు. చెప్పేటప్పుడు మాత్రం మేఘ నిర్హ్రాదయా గిరా. మేఘం అనేది ఎలా శబ్దం చేస్తుందో, లేదా మేఘం ఉరిమితే ఎలా ఉంటుందో అలాంటి ఉరుములాంటి శబ్దంతో, ఆ స్వరంతో నిండినటువంటి వాక్యాలతో తాము చెప్పదలుచుకున్నటువంటి విషయాలను వాళ్ళకి చెప్పారు, లేదా మాట్లాడారు. ప్రహస్య నవ్వారు. ఏమని నవ్వారు? వీళ్ళు పాపం తెలివి తక్కువ వాళ్ళు, ప్రాణాలు తీసుకురమ్మంటాడు పాపం ఆయన, తీసుకొచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడేం చేస్తున్నాడు అని గమనించి కదా ప్రాణాలు తీయాలి. వీడు నారాయణ అని గట్టిగా అరిచిన తర్వాత చిచి ఇది మనది కాదు, ఇది మన కేసు కాదు, ఇది వేరేవాడి కేసు, దీనికి వేరే స్పెషలిస్ట్ ఉన్నాడు అనుకుని వదిలేసుకుని వెళ్ళిపోవాలి కదా. వదిలేసుకుని వెళ్ళలేదు అంటే, పంపిస్తే వచ్చేశారు అంటే దాని అర్థం ఏంటి? పాపం తెలివి తక్కువ వాళ్ళు అని అర్థం అని నవ్వారు. అయితే తెలివి తక్కువ వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే, కొంచెం వాళ్ళకంటే పై స్థాయిలో ఉండి మాట్లాడితే కానీ అవ్వదు. అందుకని కొంచెం గంభీరంగా ఉరిమిన శబ్దంలాగా మనం చెప్తే వాళ్ళకి అర్థం అవ్వాలి, ఇది ఇలాగే అని అనిపించాలి, చెయ్యాలని అనిపించాలి అనిపించేటట్లుగా కొంచెం గంభీరంగా ఉరుములాంటి శబ్దంతో మాట్లాడారు. ఇత్యుక్తే యమదూతైస్తైః వాసుదేవోక్తకారిణః తాన్ ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘ నిర్హ్రాదయా గిరా. ఏమని? విష్ణుదూతాఊచుః, విష్ణుదూతలు ఏమన్నారు? యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం అని అన్నారు. యూయం మీరే గనక వై ఒకవేళ ధర్మరాజస్య యది నిర్దేశకారిణః యమధర్మరాజు గారు చెప్పినట్లుగా చేసేటువంటి వాళ్ళే అయితే, అందులోనూ ఎలాంటి యమధర్మరాజు గారు? ధర్మరాజస్య, ధర్మాన్నే నియంత్రించేటువంటి వాడు, ధర్మానికి ఫలితాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి వాడు, అలాంటి యమధర్మరాజు గారి యొక్క నిర్దేశాన్ని, ఆజ్ఞని పాటించే వాళ్ళే అయితే మాకు ఓ మాట చెప్పండి. బ్రూత ఏం చెప్పాలి? ధర్మస్య నస్తత్వం, ధర్మం యొక్క తత్వం ఏంటి అని చెప్పండి. ధర్మం యొక్క స్వరూపం ఏంటి అని చెప్పండి. యచ్చ ధర్మస్య లక్షణం, ధర్మం తాలూకు లక్షణం ఏమిటి, ధర్మాన్ని ఎలా డిఫైన్ చేయాలి అని చెప్పండి. ధర్మం తాలూకు లక్షణం, ధర్మం తాలూకు ప్రమాణం, దాన్ని గురించి చెప్పండి.
ధర్మం దాని స్వరూపం, ధర్మం తాలూకు లక్షణం, ధర్మం తాలూకు ప్రమాణం, వీటిని గురించి చెప్పండి. మీరు ధర్మరాజు గారి సేవకులు కదా, ధర్మరాజు గారు ఏం చెప్తే చేస్తారు కదా, మాకు ధర్మం అంటే ఏంటో కాస్త బోధించండి అని అన్నారు. ప్రహస్య నవ్వుతూ అన్నారు, అలాగే కఠినంగా ఉరుములాంటి శబ్దంతో అన్నారు. యోయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణ బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం. కథం స్విధ్రియతే దండః కిం వాస్య స్థానమీప్సితం దండ్యాః కిం కారిణః సర్వే అహోస్విత్ కతిచిన్ నృణాం అని చెప్పండి మాకు అని అడిగారు. కథం స్విధ్రియతే దండః, అసలు మీరు ఎవరి మీదైనా సరే దండాన్ని ప్రయోగించే మాట అయితే, ఎవరినైనా శిక్షించే మాట అయితే, తెలుగులో శిక్షించే మాట అయితే, ఎవరినైనా దండించే మాట అయితే, ఆ దండించటానికి ఏ విధానాలను మీరు అమలు పరుస్తారు? కథం స్విధ్రియతే దండ కిం వా అస్య స్థానమీప్సితం, దండం అనే దాని యొక్క స్థానం ఏది? దండం ఎప్పుడు దండం అనేది రావాలి, ఎందుకు దండం రావాలి, ఎప్పుడు రావాలి, ఏ స్థానంలో ఏ తప్పుకు దండన అనేది జరగాలి. దండ్యా కిం కారిణః సర్వే, అసలు ఏ పని చేసినా సరే అందరినీ మీరు దండించుకుంటూ పోతారా? లేకపోతే నృణాం మానవులలో కతిచిత్ కొంతమందిని మాత్రమే ఎంచుకుని వాళ్ళని మాత్రమే దండిస్తారా? దండ్యాహ అంటే దండనకి అర్హులైన వాళ్ళు అందరూనా, లేకపోతే కొంతమంది మాత్రమేనా? అందరూనా అంటే ధర్మాధర్మాల్లో ఏం చేసినా సరే వాళ్ళకు దండనేనా, లేకపోతే కతిచిత్ ధర్మాన్ని కాక అధర్మాన్ని ఆచరించిన వాళ్ళు మాత్రమే దండులా? మీరు ఎలా నిర్ణయిస్తారు అని మాకు దయచేసి చెప్పండి అని అడిగారు. దయచేసి అనలేదేమో, మనం మాటల అలవాటులో అనుకున్నట్టున్నాము, వాళ్ళు కొంచెం గంభీరంగా అన్నారు కాబట్టి ఇది మాకు చెప్పండి అన్నట్టుగా అన్నారు. కథం స్విధ్రియతే దండ కిం వాస్య స్థానమీప్సితం దండ్యా కిం కారిణః సర్వే ఆహోస్విత్ కతిచిన్ నృణాం అని. దీనికి యమదూతలు చాలా చాలా చక్కటి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. చక్కటి సమాధానాలు, తప్పు లేని సమాధానాలు వాళ్ళు చెప్పారు. దానికి విష్ణుదూతలు పైన చెప్పవలసినటువంటి సమాధానాలు చెప్పారు. వీళ్ళు చెప్పింది తప్పు కాదు, దానిపైన ఇంకో మెట్టు ఉంది, ఆ మెట్టును గురించి విష్ణుదూతలు చెప్పారు. ఈ అజామిళుడు మాత్రం ఇటువేం మాట్లాడుతున్నారు అటువేం మాట్లాడుతున్నారు అని ఇటు అటు అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు. అయితే ఆ వృత్తాంతాలన్నీ పైన మనం జాగ్రత్తగా గమనించుకుందాము. యమదూతలు చెప్పినటువంటి మానవుడు ప్రతివాడు కూడా, మనిషిగా పుట్టిన ప్రతివాడు కూడా ఏ మాట విన్నా సరే ఒకసారి గిల్లుకుని చూసుకుని అవును నేను వింటున్నాను ఇది సరే అనుకుని తెలుసుకుని తీరవలసినటువంటి ధర్మాలను పైన మనం విందాం. దానికంటే ఒక్క మెట్టు పైన చెప్పబోయేటువంటి విష్ణుదూతల మాటలు కూడా విందాం. దానికంటే ముందు మనం అజామిళః అనే మొదటిసారి వచ్చినప్పుడు పదానికి ఏమర్థం చెప్పుకున్నామో ఆ పదానికి అర్థంగా ఉన్నామని అనుకున్నాం కదా. అజామిళః అంటే మాయతో కనులు మూసుకుపోయి జ్ఞానం అనేది అందకుండా ఉన్నవాడు అని అర్థం అనుకున్నాము. దాని ప్రకారం చూసుకుంటే జీవులందరూ అజామిళులే అని అనుకున్నాము. ఆ స్థాయి నుంచి అజామిళః రెండవసారి అజామిళః అనే పదం వచ్చేసరికి మనం చెప్పుకున్నటువంటి అర్థం అనే స్థాయికి ఎలా ఎదగాలి అని ఆలోచించుకుందాం. అజామిళః రెండవసారి ఏం చెప్పుకున్నాము? అజేన నమిలతి ఇత్యజామిళః, యమధర్మరాజుని కలవడు, యమధర్మరాజు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళడు అని చెప్పుకున్నాం కదా. అలా యమధర్మరాజు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే సంగతి ఆలోచించుకుందాం. దానికి మహర్షి గారు చెప్పినటువంటి సులభమైనటువంటి నిజమైనటువంటి కొంచెం చేసినా సరిపోయేటువంటి భక్తి మార్గాన్ని ఎంచుకుందాము. భక్తి మార్గాన్ని మనం ఇప్పుడే ముట్టుకోలేము అనుకుంటే కర్మ మార్గాన్ని ఎంచుకుందాము. లేదా జ్ఞాన మార్గం అనేది ఉండనే ఉంది. ఏ మార్గంలోకి వెళ్ళినా సరే భక్తి అనేది తప్పనిసరి అనేటువంటి మాట ఉండనే ఉంది. మార్గాలతో నిమిత్తం లేకుండా మనం సవ్యంగా ఉండాలి అనేటువంటి తాత్పర్యవాక్యం ఉండనే ఉంది. కాబట్టి ఈ మాటల్లో ఏ మాట, ఈ మార్గాల్లో ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో ఉందాము. ఉండి మొదటి అజామిళః ఉండేలాగా, అజామిళఃగా ఉండేటువంటి మనము
రెండవ అజామిళగా మారేటువంటి ప్రయత్నం చేద్దాము. అలాంటి ప్రయత్నాన్ని సఫలం చేసి పిలిచినా పిలవకపోయినా వచ్చి మన ముందు వాలవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధం మొదటి అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ప్రథమోऽధ్యాయః సధ్రీచీనో హ్యయం లోకే పంథాః క్షేమో కుతో భయః సుశీలాః సాధవో యత్ర నారాయణపరాయణాః ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణపరాంగుఖం న నిష్పునంతి రాజేంద్ర సురాకుంభమివాపగాః సకృన్మనః కృష్ణపదారవిందయోః నివేశితం తద్గుణరాగియైరిహ నతే యమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి హి చీర్ణనిష్కృతాః అత్ర చోదాహరంతీమం ఇతిహాసం పురాతనం దూతానాం విష్ణుయమయోః సంవాదస్తం నిబోధ మే కాన్యకుబ్జే ద్విజః కశ్చిత్ దాసీపతిరజామిలః నామ్నా నష్టసదాచారో దాస్యాః సంసర్గదూషితః బంద్యక్షకైతవైశ్చౌర్యైః గర్హితాం వృత్తిమాస్థితః బిభ్రత్కుటుంబమశుచిః యాతయామాస దేహినః ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్ కాలోత్యగాన్ మహాన్ రాజన్ అష్టాశీత్యాయుషః సమాః తస్య ప్రవయసః పుత్రాః దశ తేషాం తు యోవమః బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం సబద్ధహృదయస్తస్మిన్ అర్భకే కలభాషిణి
अर्भके कलभाषिणी निरीक्षमाणस्तल्लीलाम् निरीक्षमाणस्तल्लीलाम् मुमुदे जरठो भृशम् मुमुदे जरठो भृशम् भुञ्जानः प्रपिबन् खादन् भुञ्जानः प्रपिबन् खादन् बालकस्नेहयन्त्रितः बालकस्नेहयन्त्रितः भोजयन् पाययन् मूढो भोजयन् पाययन् मूढो न वेदागतमन्तकम् न वेदागतमन्तकम् स एवं वर्तमानोऽज्ञो स एवं वर्तमानोऽज्ञो मृत्युकाल उपस्थिते मृत्युकाल उपस्थिते मतिञ्चकारतनये मतिञ्चकारतनये बाले नारायणाह्वये बाले नारायणाह्वये सपाशहस्तां स्त्रीन् दृष्ट्वा सपाशहस्तां स्त्रीन् दृष्ट्वा पुरुषान् भृशदारुणान् पुरुषान् भृशदारुणान् वक्रतुण्डानूर्ध्वरोम्णः वक्रतुण्डानूर्ध्वरोम्णः आत्मानं नेतुमागतान् आत्मानं नेतुमागतान् दूरे क्रीडनकासक्तं दूरे क्रीडनकासक्तं पुत्रं नारायणाह्वयम् पुत्रं नारायणाह्वयम् प्लावितेन स्वरेणोच्चैः प्लावितेन स्वरेणोच्चैः आजुहावाकुलेन्द्रियः आजुहावाकुलेन्द्रियः निशम्यम्रियमाणस्य निशम्यम्रियमाणस्य ब्रुवतो हरिकीर्तनम् ब्रुवतो हरिकीर्तनम् भर्तुर्नाम महाराज भर्तुर्नाम महाराज पार्षदाः सहसा पतन् पार्षदाः सहसा पतन् विकर्षतोऽन्तर्हृदयात् 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 दासीपतिमजामिलम् दासीपतिमजामिलम् यमप्रेष्यान् विष्णुदूताः यमप्रेष्यान् विष्णुदूताः वारयामासुरोजसा वारयामासुरोजसा ऊचुर्निषेधितांस्तांस्ते ऊचुर्निषेधितांस्तांस्ते वैवस्वतपुरःसराः वैवस्वतपुरःसराः केयूयं प्रतिषेद्धारो केयूयं प्रतिषेद्धारो धर्मराजस्य शासनम् धर्मराजस्य शासनम् कस्य वा कुत आयाताः कस्य वा कुत आयाताः कस्मादस्य निषेधथ कस्मादस्य निषेधथ किं देवा उपदेवा वा किं देवा उपदेवा वा यूयं किं सिद्धसत्तमाः यूयं किं सिद्धसत्तमाः सर्वे पद्मपलाशाक्षाः सर्वे पद्मपलाशाक्षाः पीतकौशेयवाससः पीतकौशेयवाससः किरीटिनः कुण्डलिनः किरीटिनः
కుండలినః లసత్పుష్కరమాలినః లసత్పుష్కరమాలినః సర్వే చ నూత్న వయసః సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః సర్వే చారు చతుర్భుజాః ధనుర్నిషంగాసి గదా ధనుర్నిషంగాసి గదా శంఖచక్రాంబుజశ్రియః శంఖచక్రాంబుజశ్రియః దిశో వితిమిరాలోకాః దిశో వితిమిరాలోకాః కుర్వంతః స్వేన రోచిషా కుర్వంతః స్వేన రోచిషా కిమర్థం ధర్మపాలస్య కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధథ కింకరాన్నో నిషేధథ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇత్యుక్తే యమదూతైస్తైః ఇత్యుక్తే యమదూతైస్తైః వాసుదేవోక్తకారిణః వాసుదేవోక్తకారిణః తాన్ ప్రత్యూచుః ప్రహస్యేదం తాన్ ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘనిర్హ్రాదయా గిరా మేఘనిర్హ్రాదయా గిరా విష్ణుదూతా ఊచుః విష్ణుదూతా ఊచుః యూయం వై ధర్మరాజస్య యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః యది నిర్దేశకారిణః బ్రూత ధర్మస్య నస్తత్వం బ్రూత ధర్మస్య నస్తత్వం యచ్చ ధర్మస్య లక్షణం యచ్చ ధర్మస్య లక్షణం కథం స్విధ్రియతే దండః కథం స్విధ్రియతే దండః కిం వాస్య స్థానమీప్సితం కిం వాస్య స్థానమీప్సితం దండ్యాః కింకారిణః సర్వే దండ్యాః కింకారిణః సర్వే ఆహోస్విత్ కతిచిన్ృణాం ఆహోస్విత్ కతిచిన్ృణాం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే ప్రథమాధ్యాయే ప్రథమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. ఎవరు మీరయ్య ఈ భవ్య రూపముల్ కన్నులకద్భుత క్రమమునర్చె దివిజులో భువిజులో దేవతా ప్రవరులో సిద్ధులో సాధ్యులో చపరయ్య దళిత పాండుర పద్మదళ దీర్ఘనేత్రులు వరపీత కౌశేయవాసులు అరయ కండమండల నటత్కుండలద్వయులును పటు కిరీట ప్రభాభాసితులును భూరి పుష్కర మాలికా చారువక్షులమిత కోమల నవయౌవనాధికులును బాహు కేయూర మణిగణ భ్రజమాన ఘన చతుర్భుజులు అభ్రసంకాశ రుచులు అని అత్యద్భుతమైనటువంటి అజామిళోపాఖ్యానంలో భాగంగా అటు విష్ణు పార్షదులు ఇటు యమదూతలు వారి ఇరువురి నడుమ జరిగేటువంటి దివ్య తత్వ చింతనకు సంబంధించినటువంటి అంశాలను నేడు మనం కొద్దిగా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియలో భాగంగా ఆచార్యముఖతః వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము శ్రీమద్భాగవత అంతర్గత తత్వాన్ని పరిపూర్ణంగా అందించేటువంటి ఆ భక్తిని, దానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి
పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.